రైతు భరోసా ఏడాదికి 12,000 జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్టులు అన్ని మా హయాంలో వచ్చినవే. మంత్రి లోకేష్ పై అమర్నాథ్ పలు సెటైర్లు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని స్పష్టం చేసిన నారా లోకేష్. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, డిజిటల్ మీడియా పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ఆడభూషి శ్రీధర్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దేశాయి కరుణాకర్ రెడ్డి, డిఎంజేయు జాతీయ గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జానకి రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు, ప్రజా విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 3S న్యూస్ ఛానల్ చైర్మన్ గొల్లపల్లి కరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు డిజిటల్ మీడియా సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. డిజిటల్ మీడియా అణగారిన ప్రజల గొంతుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించి డిజిటల్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంజేయు రాష్ట్ర అధ్యక్షుడు కె రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్, సహాయ కార్యదర్శి సునీల్, సంగారెడ్డి అధ్యక్షురాలు శిరీష, పల్లెవాని తెలంగాణ సీఈఓ ఎంఎన్ చారి, సూర్యప్రభ సీఈఓ సంజీవారెడ్డి, ఇతర డిజిటల్ మీడియా పేపర్ అలాగే ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము ఒక 2 డిమాండ్స్ అనేవి పెట్టాము. మీడియా జర్నలిస్టులకు, డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి. నేనేమంటున్నా, ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్లు ఏవైతే పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లకు మీరు ప్రభుత్వం ద్వారా తర్వాత వాళ్ళకు మద్దతు ఇస్తారు. పార్టీలకు ఉన్నటువంటి ఛానళ్లకు మీరు మద్దతు ఇస్తారు. మరి పాలకులకు ఉన్నటువంటి డిజిటల్ మీడియాకు, అంటే ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లకు మద్దతు ఇస్తారు. మరి మేము స్వతంత్రంగా చేసుకుంటున్నాం. ఒక మీడియాలకు వచ్చి పనిచేసి వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక బయటకు వచ్చి మేము కూడా జర్నలిస్టులమే, మరి మాకెందుకు మద్దతు ఇవ్వరు అనేది మీ అందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. మేమేం పాపం చేశామండి? మేము కూడా మమ్మల్ని జర్నలిస్టులుగా మీరు ఎందుకు గుర్తించాలి, అది మా డిమాండ్. డిజిటల్ మీడియా జర్నలిస్టులందరినీ మీరు జర్నలిస్టులుగా గుర్తించాలి, ఇది మా పక్కా డిమాండ్. మేము చేసేటువంటి కృషికి, మేము చేసేటువంటి వార్తలకు, మేము రాసేటువంటి సంచలన విషయాలకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు సపోర్ట్ చేయాలి తప్పకుండా. మేము ఒకటే అడుగుతున్నాం, మా పిల్లలకు చదువుకోవడానికి ఉచిత విద్యను ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము అడుగుతాం. సో మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి మా నుంచి ఒక క్వశ్చన్. ఇంకపోతే మేము డిజిటల్ మీడియాలో ఎదుర్కొన్నాము అంటే, ఒక మీడియా, ఒక శాటిలైట్ మీడియా, ఒక పెద్ద పేపర్ పత్రిక నడిపించుకోవడానికి, ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా 500, 600, 1000 ఫోన్లు ఉన్నాయి. ఆ ఊర్లలో కూడా మరి జర్నలిస్టే, స్మార్ట్ ఫోన్ ఎవరుంటే వాళ్ళు జర్నలిస్ట్గా అనుకోవచ్చు. కానీ ఆ జర్నలిస్టుల ప్రజల పక్షాన ఊర్లో వహిస్తున్నారా? ఆ ప్రజల పక్షాన వాళ్ళకి గుర్తింపు ఉందా? ప్రజల వార్తలు చూసినప్పుడు దీన్ని వాళ్ళు ఇచ్చే వార్తలు ఎలా ఉండాలి, ఆ వార్తలకు మరి ఎలాంటి వార్తలు చూపించో మీరు అన్నట్టు ట్రైనింగ్ ఇవ్వాలి. అన్ని మంచి వార్తలు చూపించి
వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఏమన్నా మరి వాళ్ళ మీద కేసులు కావచ్చు, లేకపోతే జరిగినప్పుడు మరి యూనియన్ ఎట్లుండాలి, యూనియన్ కు మీలాంటి పెద్దలు ఏ రకంగా సహకారం తీసుకోవాలి, దానికి దిశ దశ. ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు చూపిస్తామంటే కూడా నడవదు. ఇక్కడికి వచ్చినటువంటి పాసమనకు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట అందిస్తామని తెలిపారు. వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఆర్థిక సాయం చేస్తామని, రాళ్లు రప్పలు రోడ్లకు పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించారు. అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు, పరిశ్రమలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు రైతు భరోసా విధి విధానాలు వివరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. ఆర్థిక పరిస్థితి వెసులుబాటు పట్టి రైతు భరోసాను 10,000 నుంచి 12,000కు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరిట 12,000 ఆర్థిక సాయం చేస్తామని, ఈ కొత్త పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయం చేయకపోయినా సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ
కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 85,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే మేము ఒక ఏడాదిలోనే 53,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం. బీఆర్ఎస్ ఏడాదికి ఖర్చు చేసింది 7,000 కోట్లు దాటలేదు. బడాబాబులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కొండలు గుట్టలకు రైతు బంధు వేసి 20,000 కోట్లు వృధా చేశారు. హామీల అమలు చేయలేకపోవడానికి బీఆర్ఎస్ చీకటి జీవోలే కారణమన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసేలాగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సాగిందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను గమనించాలని, కేంద్రం సాగు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది 6,000 మాత్రమే అన్నారు. రైతులపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మోడీని ఒప్పించి దేశమంతా ఇప్పియాలని, 55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి పంపిస్తే ఈడీ విచారణకు పిలిస్తే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు, సోషల్ మీడియా ద్వారా సీఎంను చిన్నబుచ్చే కుట్ర కేటీఆర్ చేస్తున్నారన్నారు. కోట్లు రైతు బీమా 1,455 కోట్లు. ఇక పోతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా 10,444 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. సన్న ఓట్ల కోసం 500 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తున్నామో అది 1,080 కోట్లు అవుతుంది. 10,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఫ్లడ్ రిలీఫ్ అంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసిన దానికి 95.38 కోట్లు. హార్టికల్చర్ డెవలప్ చేయాలి, ఆయిల్ ఫార్మింగ్ అంటే ఫామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం పెట్టిన ఖర్చు 277 కోట్లు. ఫర్టిలైజర్ సబ్సిడీకి 65 కోట్లు. ఇవన్నీ కలిసి 53,758.27 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరంలో అంటే ఇవాళ 5వ తారీఖే మనం ఉంది 2024 సంవత్సరం ఇలాంటి ప్రణాళిక గీసుకొని ముందుకు పోయింది. మరి ఇవాళ తెలంగాణ ప్రజలు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మధ్యన వ్యత్యాసం ఏంది? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో మేమే 85,000 కోట్లు పెట్టినామని నిన్న చెప్పినటువంటి కేటీఆర్ కి ఇదే జవాబు. మేము చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు మొరుగుతావురు రోజు వచ్చి. ఈ మొరుగుడు వల్ల ప్రజలు తప్పుదో పట్టించాలన్న పిచ్చి ఆలోచనతోటి మేము చేసే పథకాలు చెప్తూనే ఉండు కేటీఆర్ ఇండైరెక్ట్ గా. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని కోరుకుంటున్నాం. రైతు పంట బీమా 1,300 కోట్లు, రైతు బీమా 1,455 కోట్లు. ఇక పోతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా 10,444 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. సన్న ఓట్ల కోసం 500 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తున్నామో అది 1,080 కోట్లు అవుతుంది. 10,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఫ్లడ్ రిలీఫ్ అంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసిన దానికి 95.38 కోట్లు. హార్టికల్చర్ డెవలప్ చేయాలి, ఆయిల్ ఫార్మింగ్ అంటే ఫామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం పెట్టిన ఖర్చు 277 కోట్లు. ఫర్టిలైజర్ సబ్సిడీకి 65 కోట్లు. ఇవన్నీ కలిసి 53,758.27 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఈ 2024 సంవత్సరంలో అంటే ఇవాళ 5వ తారీఖే మనం ఉంది 2024 సంవత్సరం ఇలాంటి ప్రణాళిక గీసుకొని ముగిపోయింది. మరి ఇవాళ తెలంగాణ ప్రజలు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం,
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మధ్యన వ్యత్యాసం ఏంది? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో మేమే 85,000 కోట్లు పెట్టినామని నిన్న చెప్పినటువంటి కేటీఆర్ కి ఇదే జవాబు. మేము చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు మొరుగుతావురు రోజొచ్చి. ఈ మొరుగుడు వల్ల ప్రజలు తప్పుదో పట్టించాలన్న పిచ్చి ఆలోచనతోటి మేము చేసే పథకాలు చెప్పకనే చెప్తూనే ఉండు కేటీఆర్ ఇండైరెక్ట్ గా. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని కోరుకుంటున్నాం. రైతు పంట బీమా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఏ అధికారంతో పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటివి రేవంత్ రెడ్డి అరాచక పాలనలోనే జరుగుతాయని దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ప్రోటోకాల్తో సంబంధం లేకుండా 2 కాన్వాయ్లు గన్మెన్లతో విచ్చలవిడిగా తిరుపతి రెడ్డి అధికారాన్ని చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్కు కొత్త ఎమ్మెల్యే కావాలనుకుంటే మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అన్నారు. ఈ కుటుంబ పాలన రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే విషయాలు తెలుసా అని ప్రశ్నించారు. వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖున. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన అదే చెప్తున్నా బ్రదర్. నేను ఆంక్షలు వాళ్ళ నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి లాయర్లను తెచ్చుకున్నా. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నా, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పక నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరుతందుకు కారణం ఒకటే. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి, ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండు. మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా థ్యాంక్ యూ. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిలోని జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, 3 రోజుల పాటు మన భాగ్యనగరంలోని ఆ మహాసభలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలకు, ప్రత్యేకంగా శ్రీమతి ఇందిరాదత్ గారికి, వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష సాంప్రదాయాలు, కళలను పరివిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా తమ సేవలు అందించడం నిజంగా అభినందనీయమని తెలిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ పాడుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపై రావడం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాల కోసం పాటుపడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒక్కటి. తెలుగులో పాటు తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, సంస్కృతం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాయి. అందుకే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేశారు. మా భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ మీద మాతృభాషలోనే వికసిస్తుంది. తల్లి కడుపులోని శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది. పరభాషల్లో ఎంత అధ్యయనం చేసినా, నైపుణ్యం అలవడినా ఆ స్థాయిలో మేధస్సు అలవడదని మంత్రి వివరించారు.
మైన్స్ లో ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్ సభ్య హస్తం చెక్కులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మైన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును అందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పర్యవేక్షిస్తూ ప్రతినిత్యం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కోసం ఉన్న పెద్దలు మనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జెల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇస్తున్న దానిని పెంచాలని భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. దానిని అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్న విషయం గ్రహించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటాకి 20 రైతులకు అందిస్తున్న సాయాన్ని 6,000 నుంచి 10,000కు పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది సరైనది కాదు. ప్రజలందరూ గమనించగలరని విన్నపిస్తున్నాం. రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. దేశంలో రైతులు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి పంటలపై అధిక లాభాలు పొందే అవకాశం కలిగించేలా ఆర్థిక సాయం అందించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందే ఆర్థిక సహాయాన్ని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు 3.80 లక్షల కోట్లకు పైగా ఫసల్ బీమా యోజన నిధులకు విడుదల చేసి రైతులకు బాసటగా నిలిచింది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు 3 విడతల్లో రైతులకు 6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా రైతులకు ఆదుకునేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రకటనలు రైతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని విన్నవిస్తున్నాం. इस योजना का जो लक्ष्य था वो लक्ष्य हासिल हो रहा है. हर किसान परिवार तक सीधी मदद पहुंचे और जरूरत के समय पहुंचे, इस उद्देश्य में ये योजना सफल रही है. कोई बिचौलिया नहीं, कोई कमीशन नहीं, सीधा सीधा किसान के पास चला गया.